హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీ పాపది కానీ మీ బాబుది కానీ ఏదైనా బర్త్డే వచ్చినప్పుడు ఆ బర్త్డేకి సంబంధించిన వాట్సాప్ స్టాటస్ అనేది ఏ విధంగా మనము చేసుకోవాలి మన మొబైల్లో అని చెప్పేసి నేను ఒక మంచి వీడియో అయితే మీకు చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక 5 seconds నేను డిజైన్ చేసినట్టు ఒక 5 seconds మీకు డెమో చూపిస్తాను. డెమో అయితే చూడండి. ఈ డెమోలో కనుక మీరు చూసినట్టుగా ఏదైతే వాడానో నేను వాడినట్టు ప్రతి ఒక్క ఫైల్స్ నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. ఆ సాంగ్స్ కావచ్చు, ఆ టెంప్లెట్ కావచ్చు అన్ని నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన ట్యాప్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పాపకు ఉన్న ప్లేస్లో మీ పాప కానీ మీ బాబు కానీ సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని ఇట్లాంటి బెస్ట్ వాట్సాప్ స్టాటస్ అనేది ఏ విధంగా చేసుకోవాలో నా యొక్క వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మీకు డెమో చూశారు కదా, ఈ డెమోలో మీకు నేను సాంగ్స్ మాత్రం ఫుల్ సాంగ్స్ మీకు వినిపించలేకపోయాను. ఎందుకంటే మనకు యూట్యూబ్లో కాపీరైట్ స్ట్రైక్ రావడం వల్ల, క్లెయిమ్ రావడం వల్ల నేను సాంగ్స్ అయితే మీకు వినిపించలేకపోయాను. ఇంకోటి ఈ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనము యూట్యూబ్లో నేను వీడియో అప్లోడ్ చేయకముందే నేను ఇంకా ఇన్స్టాగ్రామ్లో నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, డెమో అయితే అప్లోడ్ చేస్తాను. అక్కడ మీరు ఫుల్ సాంగ్స్తో పాటు ఈ వీడియో చూడొచ్చు అనమాట. అక్కడ చూసిన తర్వాత నచ్చితే మీకు మన వీడియోలోకి వచ్చేసి ఈ మేకింగ్ వీడియోని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలని నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసి అక్కడ ఈ టెంప్లెట్లన్నీ, ఈ సాంగ్స్ కానీ ఈ టెంప్లెట్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకుని మీ పాపకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని, మీ బాబుకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని ఇట్లాంటి బెస్ట్ వాట్సాప్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్, మన యొక్క ఛానల్ని ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పక్కన వచ్చినటువంటి బెల్ బటన్ నొక్కి ఆల్ అని నొక్కండి. ఫ్రెండ్స్, ఇలా చేయడం వల్ల నేను ఎటువంటి వీడియో తీసుకొచ్చినా కానీ మీరు చూస్తారనమాట. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూస్తారనమాట. అలాగే ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందన్నమాట. నాకు ఇంకా మరిన్ని వీడియోస్ తీసుకురావడం కోసం ఎంతో ఎనర్జీగా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియోలో కనుక ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కింద నాకు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గెట్ స్టార్ట్. హాయ్ గైస్, చూడండి, మనము ఇట్లాంటి వీడియో మనం చేసుకోవాలనుకుంటే మనం మొబైల్లో వచ్చేసి ఈ కైన్ మాస్టర్ అనే యాప్ ఉండాలి. ఇది మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. ప్లే స్టోర్లో లేకపోతే నా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకొని యాప్ని ఓపెన్ చేస్తే మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ 16:9 రేషియో పైన ట్యాప్ చేస్తే మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి, ఈ పైన కనిపిస్తుంది మీడియా అనే ఆప్షన్లో ట్యాప్ చేస్తే మనకి గ్యాలరీలో తీసుకుపోతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి, మీకు సంబంధించిన ఫోటోస్ తెచ్చుకోండి. ఇప్పుడు మీ పాపది కానీ బాబుది కానీ మీకు సంబంధించిన ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోతో మీరు వాట్సాప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఏదైనా ఫోటో తీసుకోండి. చూడండి, ఇప్పుడు నేను నాకు సంబంధించిన కొన్ని ఫోటో అయితే తీసుకుంటున్నాను. ఇట్లా కొన్ని మీకు సంబంధించిన ఫోటోస్ అని తీసుకున్న తర్వాత మనకి ఏ విధంగా చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు కొన్ని ఫోటో తీసుకోండి. ఇట్లా ఫోటోల పైన ట్యాప్ చేస్తే మనకు ఆ ఫొటోస్ అనేది మనకి ఇట్లా కింద రావడం జరుగుతుంది. ఓకే, ఈ రకంగా కొన్ని ఫొటోస్ అనేది మీరు ఇట్లా ట్యాప్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ చేస్తే ఈ ఫొటోస్ అన్ని మొత్తం ఇక్కడ మనకు యాడ్ అయిపోతుంది. ఓకే, ఈ రకంగా ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ బాక్స్ టు ఈ ఫోటో టు ఫోటో మధ్యలో కనిపిస్తుంది. ఈ బాక్స్ పైన ట్యాప్ చేయండి, వైట్ బాక్స్ పైన. ఈ బాక్స్ పైన ట్యాప్ చేసి చూడండి, మనకి ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా పైకి స్క్రోల్ చేస్తుంటే మనకు చూడండి, ఇక్కడ మనకు ఈ ప్రిపరేషన్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్, మనకి ఇక్కడ కొన్ని రకాల ఎఫెక్ట్ వస్తాయి. ఇక్కడ చూడండి, మనకు ట్రిప్ వైప్ పైన ఆప్షన్ చూడండి, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే మనకి ఈ రకంగా అనేది ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇలా చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. పైన టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ సెకండ్ ఫోటో యొక్క వైట్ బాక్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి మళ్ళీ సేమ్ ఈ ప్రిపరేషన్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి, మనకు ఈ ట్రిప్ వైప్ అనేసి ఒక ఆప్షన్ చూడండి, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఇట్లా ప్రతిదీ ఈ బాక్స్ పైన ట్యాప్ చేసుకుంటూ మనకు ఈ ప్రిపరేషన్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనకు ఈ ట్రిప్ అనే ఒక ఆప్షన్ కదా, దానిపైన ట్యాప్ చేసుకోండి. ఇట్లా ప్రతి బాక్స్ పైన ఇలా చేసేసి అన్నమాట. మనకి ఇట్లా చేస్తే మనకు చూడండి, మనకి ఇట్లా మనం చేసుకుంటూ పోతుంటే మనకు ఒక ట్రాన్సాక్షన్ వస్తుంది కదా. ఇట్లా ఫోటో టు ఫోటో మధ్యలో మనకు ఇట్లా ఫోటో టు ఫోటో వచ్చిన తర్వాత మనకు ఇట్లా ట్రాన్సాక్షన్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, ఇలా మీరు ప్రతి ఫోటోని చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూపిస్తే చూడండి, మీకు ఏ రకంగా అయితే మీకు చూపిస్తున్నానో ఆ రకంగా మీరు ప్రతి ఫోటోని మీరు ఇలా ఎఫెక్ట్ అనేది మీరు ఇచ్చుకున్నారు అనమాట. ఓకే, ఈ రకంగా ప్రతి ఫోటోని మీరు ఇలా ట్రాన్సాక్షన్ అనేది ఇచ్చేసేయండి. ఓకే, ఇట్లా ప్రతి ఫోటోను చూడండి, మనకు ఈ ఫోటో మనకు వాట్సాప్ స్టాటస్ 30 seconds కాబట్టి మనకి ఇట్లా 30 seconds వచ్చేదాకా మనము ఈ ఫొటోస్ అనేది మనము ఇట్లా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది ఇచ్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు 30 seconds వరకే పెట్టుకోండి. ఎక్స్ట్రా ఉంటే ఇలా డిలీట్ చేసుకోండి. ఓకే, ఈ రకంగా మీరు ఈ ఫొటోస్ మీరు ఈ లాస్ట్ ఫోటోని తీసుకొని కొంచెం ఇలా చిన్నగా చేసుకోండి. అలాగే మళ్ళీ ఈ ఫస్ట్కి వచ్చిన ఫోటోని కూడా మీరు కొంచెం ఇలా చిన్నగా చేసుకోండి. ఓకే, చిన్నగా చేసేసి మనకి ఇట్లా 30 seconds వరకు అయితే మీరు ఇలా
ఇట్లా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది ఇచ్చుకోండి. ఓకే, ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ షేర్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసేసి దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ అంటే ఫ్రెండ్స్ ఇది మనకు సేవ్ అయిపోతుంది. చూడండి, ఇది మనకు సేవ్ అయిపోతుంది. మనకు సేవ్ అయిపోయి మన గ్యాలరీలో వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ నుంచి మనం వాట్సాప్ స్టాటస్ అనేది మళ్ళీ సెకండ్ స్టెప్ ఈ టెంప్లెట్ పెట్టుకొని ఏ విధంగా చేయాలో మీకు నేర్పిస్తాను ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి ఇట్లా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇది సేవ్ అయిపోతుంది, మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. తర్వాత ఇట్లా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసేసి మళ్ళీ 16:9 రేషియో పైన ట్యాప్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ మీడియా పైన ట్యాప్ చేయండి. మీడియా పైన ట్యాప్ చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఎంచుకోండి. ఓకే, ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ మనము ఈ వాట్సాప్ స్టాటస్ 30 సెకండ్స్ కాబట్టి ఇట్లా 30 సెకండ్స్ వరకు అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, నేను నా వీడియోకి మనకు వీడియోలో డిస్క్రిప్షన్ కింద మీకు లింక్ అయితే ఇచ్చాను చూడండి. ఆ లింక్ ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆ టెంప్లెట్ అయితే తీసుకోండి. చూడండి, ఇట్లా లేయర్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీడియా అనే ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు ఏదైతే ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి అనమాట. తీసుకున్న తర్వాత చూడండి, ఈ కత్తెర సింబల్ పక్కన ఉన్న బాక్స్ పైన ట్యాప్ చేసి ఈ పక్కన వచ్చిన బాక్స్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇట్లా స్క్రీన్ ఫిట్ అనేది అయిపోతుంది. ఓకే, ఇలా చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేయండి. ఈ బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేసి ఇట్లా పైకి స్క్రోల్ చేస్తుంటే మనకు ఇక్కడ క్రోమా కీ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసేసి దీన్ని ఎనేబుల్ చేస్తే ఈ రకంగా మనం ఎనేబుల్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి బ్లూ కలర్ అనేది మనకు వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఇప్పుడు మీరు ఈ లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు మీరు ఏదైతే మీరు ఫొటోస్ పెట్టి వీడియో అనేది ఎడిట్ చేసుకున్నారో ఆ ఎడిట్ చేసుకున్నటువంటి వీడియో తీసుకోండి. ఓకే, చూడండి ఇదే వీడియో కదా మనం ఇంతకుముందు ఎడిట్ చేసుకుంది. ఇట్లాంటి వీడియో మీరు ఎడిట్ చేసుకుంటే వీడియో తీసుకోండి. తీసుకున్న తర్వాత చూడండి దీన్ని కొంచెం ఇలా క్రాస్ చేయండి. ఇప్పుడు మనకి బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ మీద పెట్టేసి చూడండి ఈ బ్లాక్ కలర్ ఏ రకంగా ఉందో ఆ రకంగా మీరు ఇట్లా క్రాస్ చేసేసి ఇలా కొంచెం చిన్నగా చేసేయండి. మనకు ఈ బ్లాక్ కలర్ అనేది మనకు కనిపించకుండా ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, చూడండి మనకి ఇక్కడ 3 డాట్ ఉంది కదా, 3 డాట్ పైన ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ నొక్కేస్తే అది మనకు ఇట్లా బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఈ రకంగా వెళ్ళిపోయిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు ప్లే చేస్తాను. ఇప్పుడు ఈ రకంగా మనకు ఈ ప్లే అవుతూ ఉంటుంది. చూడండి మనకు ఇంతకుముందు మనకి ఏదైతే ట్రాన్సాక్షన్ చేసామో ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఫోటో వీడియోస్ అనేది మనము ఈ బాక్స్లో ఇలా రావడం జరుగుతుంది. ఓకే, ఈ రకంగా మనము ఈ వీడియో మనం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు దీనికి ఒక మంచి బార్డర్ ఇవ్వాలి. బార్డర్ ఇస్తే లుక్ వస్తుంది అనమాట. లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్కి వెళ్ళిన తర్వాత నేను ఈ బార్డర్ కూడా మీకు లింక్ ఇచ్చాను, ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ బార్డర్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఈ కత్తెర సింబల్ పక్కన ఉన్న బాక్స్ పైన ట్యాప్ చేసి ఈ పక్కన ఉన్న బాక్స్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇలా స్క్రీన్ ఫిట్ అయిపోతుంది. దీన్ని కూడా మీరు ఇట్లా లాస్ట్ వరకు అయితే ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఇలా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా ఒకసారి నేను ప్లే చేస్తాను. ఈ రకంగా మీరు ఈ వీడియో మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత దీనికి ఒకటి మనకు బర్త్డే సంబంధించిన సాంగ్స్ ఇవ్వాలి కాబట్టి దీనికి నేను ఈ బర్త్డే సంబంధించిన సాంగ్స్ కూడా నేను నా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూడండి ఏదైనా సాంగ్స్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఆడియో అనే సింబల్ పైన ట్యాప్ చేసి ఈ ఆడియో అనే సింబల్ పైన ట్యాప్ చేస్తే ఇది మీకు గ్యాలరీలో తీసుకుపోతుంది. మీ గ్యాలరీలో ఉన్నటువంటి ఏదైనా సాంగ్స్ అనేది తీసుకోండి. చూడండి ఇప్పుడు ఇంతకుముందు నేనైతే ఒక బర్త్డే సాంగ్ ఇచ్చాను. ఈ సాంగ్స్ మీరు ఇలా తీసుకోండి. ఈ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మనకి సాంగ్స్ అనేది కింద యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సాంగ్స్ యాడ్ చేసాము, ఇవన్నీ వీడియో అన్నీ యాడ్ చేసాము, వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ రకంగా అనేది మనము ఈ సాంగ్స్ అయితే మీకు ఒకసారి మ్యూట్లో పెట్టాను. మ్యూట్లో పెట్టేసి మీకు వినిపిస్తాను చూడండి. ఒకసారి ప్లే చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ రకంగా మనకు ఆ సాంగ్స్ వచ్చుకుంటూ మనకు ఈ ఫోటో అనేది ఎఫెక్ట్ అనేది ఇట్లా ట్రాన్సాక్షన్ అనేది మారిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రకంగా మీరు అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ వైట్ బాక్స్ ఉంది కదా, ఈ వైట్ బాక్స్లో మీరు ఈ ఎవరైతే బర్త్డే ఉందో ఆ బర్త్డేకి సంబంధించిన నేమ్ ఇచ్చుకోండి. చూడండి ఇక్కడ మనకు లేయర్ అనే ఆప్షన్ల పైన ట్యాప్ చేసి ఇక్కడ టెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ఈ టెక్స్ట్ పైన ట్యాప్ చేస్తే ఇప్పుడు ఏదైనా పేరు, ఆ పాప పేరు ఏందో ఆ పేరు అనేది మీరు ఇక్కడ ట్యాప్ చేయండి. దివ్యశ్రీ ఇట్లా మీరు ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఈ నేమ్ ఇక్కడ సింబల్ చూడండి ఏ అని చెప్పేసి ఈ సింబల్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని రకాల ఫాంట్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీకు నచ్చినటువంటి ఫాంట్ ఏదైనా మంచి ఫాంట్ అనేది తీసుకోండి. మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ అనేది తీసుకొని మీరు ఇలా పెట్టేసేయండి. ఓకే, ఈ రకంగా మీరు ఫాంట్ ఇచ్చుకున్న తర్వాత ఈ టైటిల్ని తీసుకొచ్చి కొంచెం ఇట్లా చిన్నగా చేసుకొని దీంట్లో పెట్టేసేయండి, బాక్స్లో పెట్టేసేయండి ఆ నేమ్ అనేది. ఇలా పెట్టేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ కత్తెర సింబల్ పక్కన ఒక సింబల్ ఉంది కదా, వైట్ సింబల్, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అనేది వస్తాయి అనమాట. మీకు నచ్చినటువంటి కలర్ అనేది తీసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఇలా కలర్ ఎఫెక్ట్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా చేసిన తర్వాత దీన్ని కూడా మనం ఇట్లా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం ఇట్లా కంప్లీట్ అయిపోయింది చూడండి ఒకసారి. ఈ రకంగా వీడియో మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము సేవ్ చేయాలి. సేవ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ చూడండి ఇంతకుముందు చేసినట్టుగా ఈ షేర్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసి
కింద ఎక్స్పోర్ట్ అనే బటన్ వస్తుంది. ఎక్స్పోర్ట్ పైన నొక్కేస్తే మనకు ఈ వీడియో అనేది సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చినటువంటి బెల్ బటన్ నొక్కి అలా నొక్కండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియో నచ్చితే మాత్రము ఖచ్చితంగా అయితే మీరు లైక్ చేయండి. కింద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.